ఏం చెప్తా ఉన్నాడు? రైతుల కన్నా 1,00,000 కోట్లు ఇచ్చిండట ఆయన. 1,00,000 కోట్లు ఇచ్చాడు రైతులకు. 2 లక్షల రుణమాఫీ చేసినాం, క్వింటాలకు 500 బోనస్ ఇచ్చినాం, పండించిన ప్రతి గింజను కొన్నాం, 2 రోజుల్లోనే డబ్బులు వేసిన వడ్లలో కిలో కూడా తరుగుడు చేయాలంట. ఎన్ని అబద్ధాలు చూడండి. చూసే మిత్రులు కొంచెం షేర్ చేయండి, ఛానల్ని చూసేటోళ్ళు కొంచెం షేర్ చేయండి. కొన్ని విషయాలు ప్రజలకు అర్థం కావాలి. ఒక 4-5 రోజుల నుంచి మనకు లైవ్ పెట్టలేకపోయినాం కొన్ని అనివార్య కారణాల వల్ల. చేస్తే కొంత రీచ్ వస్తుంది. ఈ నీళ్ళకు ముచ్చట వచ్చినప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు అర్థం కావాలి కదా. ఇట్లా మాట్లాడినట్ట ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళే వద్దంటారంట, నిరుద్యోగులే ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేస్తుంటే వద్దంటారంట. మరి ధర్నా ఎందుకు చేసిరు? మొన్న ధర్నా ఎందుకు చేసిరు? మన ధర్నా చౌక్ పోయి ధర్నా చేసిరు. దేనికోసం చేసిరు? ఎందుకోసం చేసిరు? ఇట్లా అబద్ధాలు మాట్లాడుతుంటే ఏం అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? ఏమనిపిస్తలేదా? మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలంట. సావుకాడ కల్లుదాయకాడ చర్చించుకోవాలంట. బనకచర్ల మీద చర్చకు రెడీ అంటున్నాడు. రైతు సంబరాలు ఎందుకు? రైతు భరోసా ఎగ్గొట్టి బీమా పక్కన పెట్టి రుణమాఫీని తుంగలో దొక్కినందుక, ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టించినందుక, ఓట్ల కోసమే ఇప్పుడు రైతు భరోసా, నీ మోసాలకు గురపాఠం తప్పదు అని చెప్పేసి కేటీఆర్ నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. దేనికోసం నిజంగానే మరి రైతు సంబరాలు? 3 సార్లు ఎగ్గొట్టినావు రైతు బంధు. నేను నిన్ననే ఒక వీడియో కూడా చేసిన. 3 సార్లు 2024 యాసంగి, 2024 వానాకాలం, 2025 యాసంగి, 3 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు 4వసారి పూర్తి స్థాయిలో ఇచ్చినాడు. ఆడ కూడా కొంతమందికి ఇంకా రాలేదంట. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు లోపల కొంతమంది రైతులకు రాలేదు. ఇక్కడ చేవెళ్ళలో కొంతమంది, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ రాజేంద్రనగర్ నియోజకవర్గం కొంతమందికి రాలేదు. వాళ్ళు ఇప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శని, చిల్లర బుద్ధి మార్చుకోవడం లేదు. కేసీఆర్పై అవే కారు కూతలు, బనకచర్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధం, నీ మోసాన్ని బట్టబయలు చేస్తాం, కుంగిన 2 పిల్లర్లు రిపేర్ చేయని దద్దమ్మవి, బోనస్ ఇచ్చానని బోగస్ మాటలు, ఒడ్డులేని రుణాలపైన, ఉద్యోగ నియామకాలపైన అబద్ధాలే. రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. గోదావరి నీళ్లపై చంద్రబాబు కుట్ర, తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నారు. కృష్ణా బేసిన్లోనూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిరు. గోదావరి బనకచర్లపై ప్రభుత్వం సీరియస్గా లేదు. చంద్రబాబును చర్చలకు పిలవడం అంటే ఆయనకు దాసోహం అయినట్టే లెక్క. ఓ వర్గం మీడియా పథకం ప్రకారం రాజకీయ పంచాయతీగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది రాజకీయాలతో కొట్లాడాల్సినటువంటి సమయం కాదు. అంతా ఏకమై మన గోదావరిని కాపాడుకోవాలి. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టాలి. రేవంత్ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతోటి జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ మీడియా అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఈ నీటి హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర మీడియా ప్రధానంగా ఒక సామాజిక వర్గం మీడియా, ఒక కులగజ్జి సామాజిక వర్గం మీడియా. ఈ మీడియా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది, పాపం వాళ్ళకు చాలా రకరకాలుగా ఏమంటారు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా కానీ అవేవి అవగాహన చేసుకోకుండా మనం చూసినాం. హరీష్ రావు గారు బనకచర్ల మీద పీపీటీ ఇస్తే, కాళేశ్వరం మీద పీపీటీ ఇస్తే, మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇదే ఆంధ్రజ్యోతిలో, ఇదే ఈనాడులో అసలు ఫస్ట్ పేజ్లో వార్తలే రాలే. బనకచర్ల మీద తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆయన పెద్ద పీపీటీ ఇస్తే అసలు ఫస్ట్ పేజ్లో వార్తలే రాలే. లోపల ఏదో 10వ పేజీలో వేసారు. అంటే వాస్తవాలు తెలంగాణ ప్రజలు తెలియకూడదు. ఇక తెలంగాణ ప్రజలు కూడా అమాయకులు కదా. ఇంకా ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకా ఈనాడు పత్రిక ఇవి చదువుతూ ఉంటారు. సో కాబట్టి పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా మాట్లాడితే ఆ విషయాన్ని మేము కవర్ చేయలేదు అనకుండా లోపల పేజీలు ఎక్కడో కవర్ చేసి ఫస్ట్ పేజీలో మాత్రం తెలియనియరు. ఆ ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీడియా అంతా కూడా బనకచర్ల విషయంలో అదొక రాజకీయంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు అనేటువంటి విషయాన్ని మాత్రం దాచేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ వ్యవహారం నడుస్తుంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రయత్నం చేయడం కోసము ఈ మీడియా ఏది కూడా ప్రయత్నాలు చేయడం లేదు. కేవలము ఇదొక బీఆర్ఎస్ బీజేపీ ఇది రాజకీయ కోణమే అనేటువంటి విధంగా మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో దాంట్లో సక్సెస్ అయింది. కావాలనే చేస్తున్నది అంతా కూడా. వీళ్ళే తేరుకుంటలేరు. ఇంకా మీడియా గురించి మీరు మాట్లాడడం ఎందుకండి? మంత్రులకు సీఎం వార్నింగ్ అంట, మీరెవరూ మంచిగా పనిచేస్తలేరు, ఇట్లయితే చాలా కష్టం, తీరు మార్చుకోకపోతే ఇబ్బంది, జిల్లాలకు పోతలేరు, పనులు చేస్తలేరు, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మీదే, మంత్రి పదవుల కోసం ధర్నాలు చేస్తారా? ఇది క్రమశిక్షణారాహిత్యం కాదా? కిందికి చర్యలు తీసుకుంటాం,
కష్టపడ్డ వారికే పదవులు ఇస్తాం పిఎస్సి సమావేశంలో రేవంత్ రెడ్డి. మంత్రులకు వార్నింగ్ ఇచ్చినాం అంటే మరి మీరెవరు మంచిగా పనిచేస్తున్నారంటే మీరేం పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మంత్రులు అనే ముందు మీరేం పని చేస్తున్నారో చెప్పాలి కదా. మీరేం పని చేస్తున్నారు? మీరు ఏ విధంగా అద్భుతంగా పనిచేస్తామో ప్యాలెస్ నుంచి బయటకు వెళ్తురా మీరు? ఇక నాకు వెళ్తారు ఇప్పుడు వెళ్తారు బయటకు. చూడండి, ప్యాలెస్ నుంచి ఇప్పుడు ప్యాలెస్లో ఉండరు ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది బదిలీలు అవుతున్నారు అక్కడిక్కడ. ఇక ఇప్పుడు బయటకు వచ్చేస్తాడు. ప్యాలెస్ల నుంచి బయటికి వెళ్తలేడు సంవత్సర కాలంగా. మీరే చక్కగా పనిచేయకపోయే ఆదివారం శనివారం వచ్చితే మొత్తం రెస్ట్ మోడ్లో ఉంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేస్తూ ఉన్నారు. మంత్రులు చక్కగా పనిచేస్తలేరంట. ఇట్లయితే కష్టము అని చెప్పేసి ఇదంతా అవుతుందే తూతుమరం వ్యవహారం ఇదంతా కూడా. ఈయన మాటని ఏ మంత్రి వినరు. ఏ మంత్రి కూడా వినేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయనకే అర్థం కావట్లేదు ఏ సబ్జెక్టు కూడా కాబట్టి.